శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమాముదాన్వహం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తం దేవీం సస్యం తత్తో జయముదీరయేత్. ఆపదం భర్తారం దాతారం సరసందాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్థ ప్రతిపత్తే జగత పితృవందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ గురుభ్యో మహాగణాధిపతే నమః. వచన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2 ఎపిసోడ్ 89 చెప్పుకోవాలి. 88లో ఏం చెప్పుకున్నాము అంటే అగస్త్య ప్రశంస, అగస్త్య దర్శనం వచ్చిన దాంట్లో కక్షేవంతుని కథ పుణ్యమైంది, పాపనాశకము. ఆ కథను మీకు చెప్పేదను, ఓ ముల్లారా మీరు శ్రద్ధతో వినుడు అని సూతులు చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు కంటిన్యూషన్ చేద్దాం. 89 ఎపిసోడ్. పరమధార్మికుడు దీర్ఘతముడు అని మునికి కక్షవంతుడు పేరు గల పుత్రుడు గలడు. ఉపనయనం అయిన తర్వాత ఆ కక్షవంతుడు బ్రహ్మచారి జితేంద్రియుడు అతడు వేదాభ్యాసం కొరకు గురువైన ఉద్దంకుని సన్నిధిలో ఉద్దంకుని ఇంటి యందు నివసించుచు కక్షవంతుడు వేదములను, ఇతిహాస పురాణములను, ఉపనిషత్తులను అభ్యసించి 60 సంవత్సరములు వసించి తన ఇంటికి పోవచ్చు గురువునకు దక్షిణ సమర్పించి పూజ్యుడు, విద్వాంసుడు, బ్రహ్మవిత్తుడు అయిన కక్షవంతుడు గురువుతో, ఓ ముని, నేను ఇంటికి పోదలుచుకుంటున్నాను. అనుజి నిండు కృపాదృష్టితో నన్ను చూచుతూ రక్షించుతూ ఉండు అనగా ఉదంకుడు అతనితో, ఓ కక్షవంత నీవు గృహమునకు పొమ్ము. నీకు వివాహం కొరకు ఒక ఉపాయం చెప్పేదను, దానిని వినుము. రామసేతువునకు గంధమాదన పర్వతమునకు నీవు పొమ్ము. అక్కడ అగస్త్యుడు ఏర్పరిచిన తీర్థము కలదు. అది అన్ని కోరికలను తీర్చున్నది, పాపములన్నింటినీ తొలగించినది, భుక్తి ముక్తిప్రదము. అన్ని మంగళములను సాధించు దానియందు మునిగి స్నానం చేయము. అక్కడ నీవు నియమ ఆచారములతో 3 సంవత్సరములు ఉండుము. 4వ సంవత్సరంలో ఆ ఉత్తమ తీర్థం నుండి ఒక ఏనుగు 4 కోరలు కలిగి తెల్లని కాంతితో వచ్చును. నీవు స్నానం చేసి దానిని అధిరోహించి స్వనయుని పురమునకు వెళ్ళుము. అతడి కుమార్తె మనోరమ నిన్ను చూచి తన తండ్రి చేసిన ప్రతిజ్ఞ నెరవేరుటచే నిన్ను వివాహం ఆడగలదు. రాజు కూడా సంతోషించి వివాహం జరపటకు ప్రయత్నించును. కనుక ఓ మహాభాగ, బాలతాపస, సౌమ్య, కక్షవంతుడా, వేగంగా నీవు అగస్త్య తీర్థమునకు ఇప్పుడే స్నానం చేయటకు వెళ్ళుము అని ఉదంకుడు చెప్పాను. ఉదంకుడు చెప్పిన తర్వాత కక్షవంతుడు గురువును అనుజ్ఞ పొంది గంధమాదన పర్వతమునకు పోయి గురువు చెప్పినట్టే చేశాను. 3వ సంవత్సరం చివరి రోజు ముని పశ్చిమ సంధ్యను ఉపాసించి దాని తీరమందు హాయిగా నిద్రించాను. రాత్రి ఒక జాము మాత్రమే మిగిలి ఉన్నదనగా సముద్రంలో పెద్ద శబ్దం రాగా కక్షవంతుడు మేల్కొనను. అప్పుడు మధురాపతి స్వనయుడు రాజు వేటయందు ఆసక్తి కలవాడై అగస్త్య తీర్థ సమీపమును వచ్చాను. ఆ రాజు సైన్యంతో ఆ తీర్థ ప్రాంతమునందు విశ్రమించాను. తెల్లవారిన తర్వాత కక్షేపముని అగస్త్య తీర్థంలో స్నానం చేసి పూర్వసంధ్యను ఉపాసించి ఆ తీర్థతీరంలో మంత్రములు జపించుతూ నియమంగా ఉండను. ఇంతలో ఆ తీర్థము నుండి ఒక ఏనుగు బయటికి వచ్చి కక్షేపముని సమీపమును వెళ్ళినది. ఉదంకుడు చెప్పిన లక్షణంలో గల వచ్చిన ఆ ఏనుగును చూచి దాన్ని ఎక్కుటకై కక్షేపుడు స్నానం చేశాను. పిదప ఆ ఏనుగునెక్కి కక్షేపుడు స్వనయుని అంటే రాజు నగరములకు వెళ్ళదలిచాను. 4 దంతములు గల ఉత్తమమైన తెల్లని ఏనుగునెక్కిన అతన్ని చూచి రాజు ఈతడు కక్షేవంతుడు అని నిశ్చయించుకుని అతని సమీపంలో వచ్చి అతనితో, ఓ బ్రహ్మ, నీవెవరి పుత్రుడు? నీ పేరు ఏమి? నీవు ఈ ఏనుగును ఎక్కి ఎక్కడ వెళ్ళదలుచుతివి అని ప్రశ్నించిన రాజుతో కక్షేపుడు, నేను దీర్ఘతమసుని పుత్రులను. కక్షేపుడు నా పేరు. స్వనయుడును రాజర్షి నగరములకు వెళుతూ ఉన్నాను. అతడి కుమార్తె నా మనోరమను వివాహమాడుకు ఇష్టపడుతూ ఉన్నాను అన్న అతడి మాటలు విని రాజు అపరిమిత ఆనందంతో విప్పారిన నేత్రములు కలవాడే స్వనయుడు, ఓ కక్షేపుడా అంటే రాజుగారు,
ఓ కక్షిపుడా, నేను ధన్యుడను. నీవు పెండ్లాడదలిచిన మనోరమ నా కుమార్తెయే. ఓ తపోధన, నా కూతురైన కన్య అయిన మనోరమను స్వీకరించము అనగా ఆ ధర్మతత్పరుడైన కక్షిపుడు నియమ ఆచార తత్పరుడై సౌమ్యుడైన దీర్ఘతముడు నా తండ్రి తపం ఆచరించుతూ వేదారణ్యమునందు కలడు. ఆయన సమీపమునకు నీవు ఒక బ్రాహ్మణుని పంపము అని పలుకగా ఆ రాజు సనయుడు సంతోషించి అట్లే అని పలికి తన పురోహితుడు సుదర్శనుడు అను విప్రుని వేదారణ్యమునకు పంపాను. అతడ ఉత్తమ మంత్రమును జపించుతున్న దీర్ఘతమనుడు మునిని చూచి నమస్కరించాను. పిదప ఉభయకుశలోపరి అనంతరము సుదర్శనుడు దీర్ఘతముతో ధర్మాచరణము సుఖంగా సాగుతున్నదా అని అడుగగా విని అంతలా క్షేమమే అని చెప్పి అతని రాక గల కారణం అడిగాను. అప్పుడు సుదర్శనుడు తాను వచ్చిన పనిని విపులీకరించి చెప్పాను. మీ కుమారుని అంటే కక్షిపుని చూచి రాజకుమార్తె మనోరమ వివాహమాడదలచినట్లు తెలుసుకుని రాజు సనయుడు మీకు నమస్కారములు తెలియజేస్తూ మీ కుమారుని అభిప్రాయం ప్రకారం మీ ఆజ్ఞ కొరకు అట్లే మీరు గంధమాదన పర్వతమును విచ్చేయమని ప్రార్థించినని చెప్పగా దీర్ఘతముడు సనయుడు చెప్పినట్లే కానిమ్ము. ఈ మంగళకరమైన పాణిగ్రహణం నాకు చాలా ఇష్టమైనది. నేను గంధమాదన పర్వతములకు వచ్చిందని చెప్పి భక్తిపూర్వకమైన మనసుతో వేదాటవీపతికి నమస్కరించి సుదర్శనుతో కూడి సేతునకు బయలుదేరాను. 6 రోజులు ప్రయాణం చేసి దీర్ఘతముని అగస్త్య తీర్థ తీరములకు వెళ్ళి తన కుమారుడైన కక్షిపుని చూచాను. కక్షిపుడు తన తండ్రిని చూచి తన పేరు చెప్పుతూ నమస్కరించగా అతని తండ్రి పులకాంకితుడై ఆలింగనం చేసుకుని కుశలం అడుగుతూ, ఓ వత్స, నీవు అన్ని వేదములను అభ్యసించితివా, శాస్త్రములు పఠించితివా, అన్నీ నాకు చెప్పుము అని తండ్రి అడుగుగా అతడు తన వృత్తాంతమంతయు తండ్రితో చెప్పాను. అగస్త్య తీర్థ ప్రశంస కక్షిప వివాహ వర్ణనము. శ్రీసూతులు ఇట్లనిరి. కక్షిపుడు తన తండ్రితో తిరిగి, నేను ఇక్కడికి ఉదంకుడను గురువుచే పంపబడి ఈ అగస్త్య తీర్థమునకు వచ్చి తిని గురువుతో ప్రేరేపింపబడి స్వనయుని కూతురితో వివాహం చేసుకున్నట్టు కొరకు వచ్చి తిని ఆయన చెప్పిన విధంగా ఇక్కడ చేస్తుంటిని. 3 సంవత్సరముల తర్వాత అనుకోకుండా స్వనయుడు ఇక్కడే ఉన్న నన్ను చేరినాడు. నా దగ్గరకు వచ్చి నా కూతురు నీకు ఇచ్చేదనని మాట పలికినాడు. నా మాటను అనుసరించి రాజు నిన్ను పిలిపించినాడని నా తండ్రితో పలికాను. రాజపురోహితుడు అంటే సుదర్శనుడు స్వనయరాజుతో ముని వచ్చినని చెప్పగా దీర్ఘతమ మునిని చూచుటకై త్వరగా వచ్చి అగస్త్య తీర్థములో కుమారునితో కూడిన ఋషిని చూచి అతని చరణకమలములకు రాజు నమస్కరించాను. రాజు దీర్ఘతమ ముని స్వనయు నృపుని ఆశీర్వదించాను. ఇంతలో ఉదంక ఋషి కూడా ధనుష్కోటి యందు రామసేతునందు స్నానం చేయుటకు శిష్యగణముతో అగస్త్య తీర్థంలో స్నానం చేయుటకు వచ్చిన ఉదంకను చూచి కక్షిపుడు ఆయనకు నమస్కరించను. శిష్యునికి గురువు ఆశీర్వాదం చేశాను. అప్పుడు దీర్ఘతముడు ఉదంక మహాముని క్షేమ సమాచారం అడగగా ఉదంకుడు వీరి యోగక్షేమం అడిగాను. ఆ మునీశ్వరులు ఇద్దరు అన్ని లోకములందు ప్రసిద్ధమైన వారు. పాపనాశకమైన కథలను చెప్పసాగిరి. ఆ రాజు కూడా ఉదంకమునికి నమస్కరించి ఆశీర్వాదం పొందెను. సంతుష్టుడైన రాజు దీర్ఘతమునితో వివాహం చేయము అని అనగా అట్లే కానిమ్మనను. ఓ బుద్ధిమాన్, ఈ గంధమాదన పర్వతమందే మంచి ముహూర్తమందు రేపే పాణిగ్రహణం చేయుదును అని చెప్పాను. అందువలన అంతఃపుర కన్యను ఇక్కడికే తీసుకుని రండు అని సోనయరాజు పలికి షండముఖ్యులను పంపాను.
వాళ్ళు కన్యను అంతఃపురంతో సహా తీసుకుని వచ్చి ఆ తర్వాత రోజు మంచి సమయమున దీర్ఘతమ ఋషి కొడుకుతో గోదానము మొదలు వారిని శాస్త్ర ప్రకారం నిర్వర్తింపజేసాను. తర్వాత రాకుమార్తెను వివాహమాటకు తండ్రి గురువుతో కూడా కలిసి రాజర్షి వటమంటపమునకు కక్షీపుడు ఆనందముతో వెళ్ళాను. మంగళకర భూషణములతో అలంకరింపబడిన ఆ సోనయ్య కన్య ఏనుగుపై వచ్చుతున్న తన పెండ్లి విషయంలో ఉత్సాహం గల కక్షీపును చూచి నేను చేసిన ప్రతిజ్ఞ ఇప్పటికీ నెరవేరినది అని ఆనందపడినది. కక్షీపుని దీర్ఘతముని ఉదంకుని రాజు తన ఇంటికి వినయముగా తీసుకుని వెళ్ళాను. రాజు ఉదంక దీర్ఘతమాములకు అర్ఘ్యమునిచ్చెను. తర్వాత ఉదంకుడు వచ్చి అగ్నిని ప్రతిష్టాపించి అగ్నిముఖ పర్యంతము లాజహోమములు మొదలుగను చేసి వరుణుడితో ఆ కన్య పాణిని గ్రహింపజేసెను. ఉదంకుడు అక్కడ సర్వకర్మలను చేయించెను. అప్పుడు వరుడు వధువు వీరిద్దరికీ బ్రాహ్మణులు ఆశీర్వచనములు ఇచ్చిరి. మునిశ్రేష్ఠునితో పోయి వచ్చేదని చెప్పి ఉదంకుడు తన ఆశ్రమంలోకి వెళ్ళాను. ఇతర బ్రాహ్మణులు తమ తమ దేశంలోకి వెళ్ళి ఇట్లు కక్షీపునకు రాజకన్యకు వివాహం జరిగిన తరువాత ఆ ఉత్తమ గజము అగస్త్య తీర్థమున ప్రవేశించి కనిపించకుండా పోయినది. పిదప దీర్ఘతముడు కొడుకు కోడలతో రాజు ప్రేమతో ఇచ్చిన బహుమానములతో రాజు అనుమతి పొంది వేదాటవీనాథుని సేవించుతూ కక్షీపుడు భార్యతో కూడా చాలా కాలం జీవించను. స్వనయ రాజర్షి కూడా అగస్త్యుడు నిర్మించిన పుణ్యమైన ఆ తీర్థమునందు సర్వ సైనికులతో కూడి స్నానం చేసి అంతఃపురజనమును తీసుకుని ఆనందముగా తన నగరములకు వెళ్ళాను. ఈ విధముగా అగస్త్య తీర్థ మాహాత్మ్యం వలన కక్షవంతులను మునికి ఇతరులకు సులభసాధ్యము కాని వివాహము జరిగినది. శ్రీసూతులు ఇట్లన్నది: ఈ ఇతిహాసము పుణ్యప్రదమైనది, వేద సిద్ధమైనది. ఓ ముల్లారా, ఈ కథ వినుట ధన్యతనిచ్చును, కీర్తిని, ఆయుష్యమును, సౌభాగ్యమును పెంచును. ఇది మానవులందరూ వినతగినది, చదవతగినది. పురాతనమైన ఈ ఇతిహాసము వినిన వారికి ఇహపరలోకములలో కూడా క్లేశము, దారిద్ర్యము ఉండవు. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.